జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నేను మీ హైందవ శక్తి ప్రసాద్. ఈ 3-4 రోజులుగా ఇడుపు కాగితం అనే ఒక సినిమా మీద ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఇడుపు కాగితం అనే ఒక పోస్టరు నేను చూసినప్పుడు అది ఏంటనేది తెలియదు. అసలు అది సినిమా టైటిల్ అనేది కూడా తెలియదు. ఫేస్బుక్లో ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే కనపడింది. అంటే దాదాపుగా సగటు ప్రేక్షకుడికి ఆ ఇడుపు కాగితం అనేది ఒక సినిమా అనేది కూడా తెలియదు. ఇక దాని అర్థం సంగతి పక్కన పెట్టేయండి. ఎందుకంటే సినిమా పేర్లకి ఇప్పుడు అర్థాలే తెలియాల్సిన అవసరం లేదు. అయ్య అనే ఒక సినిమా ఉంది, కాంతారా అనే ఒక సినిమా ఉంది, కరుపు అనే ఒక సినిమా ఉంది. రకరకాల సినిమా పేర్లు రకరకాలుగా వస్తున్నాయి. సరే, ఇక్కడ ఏంటి విషయం అని చెప్పి ఇక ఒకడు పడితే ఎవడు పడితే వాడు మాట్లాడుతూ ఉంటే తెలిసింది ఏంటంటే అది ఒక సినిమా, తెలంగాణ ఇతివృత్తము కావచ్చు, ఏదైనా ఆ స్లాంగ్లో తీసిన సినిమా. అసలు వివాదం ఎక్కడ మొదలైంది అంటే ఈ సినిమా గురించి ఎవడు మా తెలంగాణ అని చెప్పి ఎవడో ఒక వీడియో పెట్టాడు. దానికి ఎవరో ఏదో విధంగా అర్థం చేసుకున్న ఒక కుర్రోడో ఎవడో దీన్ని తెలుగులో సబ్ టైటిల్స్ ఇస్తారా అన్నట్టుగా ఏదో అధికారంగా పెట్టాడు. అయిపోయింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య 2 అభిప్రాయాలు వచ్చినాయి. ఇక దాన్ని పట్టుకుని అది ఒక ఆంధ్ర వ్యక్తి పెట్టిన కామెంటు కాబట్టి ఆంధ్ర వాళ్ళందరూ ఇదే ఉద్దేశంతో ఉంటారు అని చెప్పి ఈ లంగా శ్యామ్ గాడి దగ్గర నుంచి ఇక కమ్యూనిస్టు ఉంటారు కదా పనికిమాలిన వాళ్ళు, జర్నలిస్టులు అని చెప్పుకొని బూతులు మాట్లాడే యాదవుల దగ్గర నుంచి ఇక కల్వకుంట్ల కవిత దగ్గర నుంచి ఎవడు పడితే ఆడు ఇక మాట్లాడటం మొదలెట్టారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలంగాణలో ఉన్న సినిమా పరిశ్రమ ఏదైతే ఉందో అక్కడ ప్రాంతీయ భావం అనేది చూపిస్తే బతకగలరా అసలు ఎవరైనా? కులము, మతము, ప్రాంతీయ భావం అనేది ఏ పరిశ్రమలో చూపించినా కూడా అక్కడ ఎక్కువగా ఎవరు కూడా వాళ్ళని ఉంచుకోరు. ఎందుకంటే వాళ్ళు తలకాయ నొప్పి వ్యవహారాలతో ఉంటారు, కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, సినిమా షెడ్యూల్ నాశనం అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళతో మనకి దేనికి లేని వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఈ రాహుల్ రామకృష్ణ గాడైతే రాత్రిపూట మందు దాగి పోస్టులు పెడతాడు, తెల్లారేటప్పటికీ జనాలు ఫోన్లు చేసి తిట్టేటప్పటికీ తీసేస్తాడు. ఇది ఈడికి అలవాటు. ఈడు నాశనం అయ్యేది కాకుండా మా ప్రియదర్శి అంటూ ఆడిని కలుపుకొని పాపం ఆడు ప్రియదర్శిగాడు, ఆడి సినిమా లేదు, ఆడిని చక్కగా చేసుకుంటా అందరితో కలుపుకోలుతనంగా ఉంటూ పోతున్నాడు. ఆడిని మా ప్రియదర్శిగాడు మా ఇదేదో చేస్తాం అదేదో చేస్తాం, ఆడు ఒక్క కామెంట్ పెట్టింది లేదు, ఒక మాట అన్నది లేదు. ఆ ప్రియదర్శి అనే వ్యక్తి అతను మంచి వ్యక్తిగా ఉన్నాడు, మంచిగా అందరినీ కలుపుకుపోతున్నాడు. ఈ రాహుల్ రామకృష్ణ గారు ఈడు నాశనం అయ్యేది కాకుండా ఆడిని నాశనం చేస్తున్నాడు. ఈ కల్వకుంట్ల కవిత ఏంది? వాళ్ళ నాన్న ఇంటి పేరు కదా కల్వకుంట్ల. దీనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అయినా కూడా తండ్రి ఇంటి పేరునే పెట్టుకుందంటే మొగుడు శాతగాని అదోన. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇడుపు కాగితం అనేది అర్థం తెలియదంటే పవన్ కళ్యాణ్ అడగాలంట. అసలు పవన్ కళ్యాణ్కి ఇడుపు కాగితానికి ఏం సంబంధం ఉంది? ఆయన ఏమన్నా ఇందులో మాట్లాడాడు? ఒక విషయమైన ఒక మాటన్నా మాట్లాడాడు? లేదు. అలాంటిది తీసుకెళ్ళి ఇడుపు కాగితం అంటే విడాకులు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన తేడాగా దొరికారు. పేరు కావాలి అంటే ఆయనకి అభిమానులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆయన గురించి ఏదైనా మాట అంటే వీళ్ళ వీడియోలు చూస్తారు కాబట్టి వీళ్ళకి ఒక ప్రచారం వస్తుంది కాబట్టి ఏ విషయంలో అయినా పవన్ కళ్యాణ్ లాగాల. సరే, లాగారు, సోది మొకంది లాగింది. మరి లిక్కర్ లంప్ అంటే ఎవరిని అనాలి? మొగుడు ఇంటి పేరు పెట్టుకోలేదు కాబట్టి మొగుడు శాతగాని వాడు, పనికి మాలినోడు, ఆడంగోడు అని చెప్పి అనాలా? కుటుంబంలో గొడవలు పడి బయటకు వచ్చి టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టింది కదా, సొంత పార్టీ పెట్టుకోలేక వాళ్ళ నాన్న పార్టీ మాపేసిన పేరుతో పెట్టింది అనాలా? అంటే పర్సనల్ విషయాలు, పర్సనల్ అటాక్ దేనికి? పోరంబోకులకి. సరే, అయిపోయింది. ఇంతకీ అసలు విషయము కామెడీ ఏంది అంటే ఇప్పుడు ఎవరైతే ఈ లంగా శ్యామ్ గాళ్ళు, ఈ ప్రశ్న లాంటి యదవులు ఈ తెలంగాణ అంటూ మాట్లాడుతున్నారో
ఇదే తెలంగాణ వాళ్ళు ఇదే తెలంగాణ వాళ్ళు అదే తెలంగాణ అగ్రకులాలు తీసిన సినిమాలని కుల హీరోలని కూడా వ్యతిరేకించి వస్తారు వీళ్ళు. కేవలం ఆంధ్ర వాళ్ళనే కాదు, తెలంగాణలో ఉన్న అగ్రవర్ణం అగ్రకులం ఏదైతే ఉందో ఈ విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ తెలంగాణ వాదులు ఈ లంగాశ్యామ్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు. సరే, అసలు వీళ్ళు ఎవరెవరిని వ్యతిరేకిస్తారో చూస్తే ముందు ఆంధ్ర తెలంగాణ అంటూ ఆంధ్రాని వ్యతిరేకించారు, గుజరాత్ మార్వాడి అని గుజరాతీని వ్యతిరేకించారు, సౌత్ నార్త్ అని చెప్పి నార్త్ని వ్యతిరేకించారు. చివరికి విచిత్రం ఏంటంటే కోదాడోడు వచ్చి వరంగల్లో షాపు పెట్టుకుంటే కోదాడోడిని కూడా వ్యతిరేకించారు. అంటే వీళ్ళ ప్రాంతీయవాదము ముందు దేశము, దేశం నుంచి రాష్ట్రము, రాష్ట్రం నుంచి జిల్లాకు కూడా వచ్చింది. రేపొద్దున పక్కపేటోడు వచ్చి ఇళ్లపేటలో వ్యాపారం చేస్తున్నా కూడా వ్యతిరేకిస్తాడు, నువ్వెవడు ఆ పేటలో నుంచి రావటానికి అని. ఎందుకు? కోదాడ నుంచి వచ్చి వరంగల్లో పెట్టుకుని వ్యాపారం చేశాడని చెప్పి కోదాడోని చంపేశారు. కావాలంటే పాత పేపర్లలోనో సోషల్ మీడియాలోనో వెతుక్కొని కనపడుతుంది. ఇక ఈ విద్వేషభావం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ప్రాంతీయవాదం ఎక్కడ దాకా వెళ్ళిందంటే రాష్ట్రం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి గ్రామానికి, చివరికి పక్క వీధికి కూడా వస్తుంది. అంటే ఈ వీళ్ళకి ఒక స్టాండ్ అంటూ లేదు. వీళ్ళ స్టాండ్ ఏందయ్యా అంటే ఎప్పుడు చూడు బాగుపడేవాడిని చూసి ఏడవటం, దానికి అగ్రవర్ణం అని ఒక పేరు పెట్టడం, ఇంతే తప్ప ఇంకేం లేదు. పోనీ ఆంధ్ర వాళ్ళందరినీ వెళ్ళిపోమందమ్మా, వాళ్ళ ఆస్తులు కొనండి దమ్ముంటే. వాళ్ళ ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నారు? చట్ట ప్రకారం ఎవడో అమ్మితే ఎవడో కొంటే ఆడు కొనుక్కొని సంపాదించుకున్నారు, రూపాయి పోగేసుకున్నారు. మాట్లాడితే మా తెలంగాణ సంస్కృతి, మందు తాగడం తెలంగాణ సంస్కృతి, మాంసం ముక్క తింటాం తెలంగాణ సంస్కృతి అంటారు. కానీ రూపాయి దాచుకోవడం తెలంగాణ సంస్కృతి అని చెప్పరా? బాగుపడదామనేది ఆలోచన రాదా? అలా అని చెప్పి అందరూ బాగుపడలేదు, నాశనమయ్యారు అంటల్లా. బాగుపడేవాళ్ళు బాగుపడ్డారు, రూపాయి దాచిపెట్టుకున్న వాళ్ళు దాచిపెట్టుకున్నారు. వీళ్ళ ఏడుపు ఏందయ్యా అంటే ఎప్పుడు చూడు బాగుపడేవాడిని చూసి ఏడవటం. ఈడు బాగుపడ్డు, ఇంకొకడు బాగుపడితే ఓరవలేడు. కాబట్టి ఒకటే గమనించండి, ఈ లంగాగాళ్ళ మాటలు విని విద్వేషం పెంచుకోమాకండి. ఆంధ్ర వాళ్ళని, గుజరాతీ వాళ్ళని, నార్త్ అని, సౌత్ అని విద్వేషం పెంచుకుంటే ఆడ ఎవడికి ఏమీ ఊడేది లేదు. ఎందుకంటే ఎవడు ఎవరికి జీతాలు ఇవ్వడు, ఎవడు ఎవరిని బాగు చేయలేడు, అలాగే ఎవడు ఎవరిని నాశనం చేయలేడు. వ్యాపారం తెలివితేటలు ఉన్నాడు, ఈ ఊరు కాతే ఇంకో ఊరు పోతాడు, ఈ దేశం కాతే ఇంకో దేశం పోతాడు, ఈ రాష్ట్రం కాతే ఇంకో రాష్ట్రం పోతాడు, ఎక్కడైనా సంపాదించుకోగలుగుతాడు. కానీ ఏడి సచ్చేవాడు ఎప్పుడు అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటాడే తప్ప బాగుపడ్డాడు. కాబట్టి మీరు ఈ లంగాగాళ్ళ కుట్రలకు బలయ్యి ఇంకొకళ్ళ మీద ద్వేషం పెంచుకుని నాశనం అయ్యే కన్నా వాళ్ళు ఎలా బాగుపడుతున్నారో చూసి రూపాయి దాచుకోవటం, బెందలాడ లేవటం, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం, వీటి మీద దృష్టి పెట్టండి. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.